చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి ఒక క్షణం కళ్ళు మూసుకుంటూ దేవుని సహాయం అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా స్తుతులకు కారణభూతుడా, నీ దయగల పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వినాలని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు, దయగల మాటలు, ప్రేమగల మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించే మాటలు ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రభువును ప్రియులారా. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటాయి కదండి. ఆల్రెడీ మీకు అర్థమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఎవరి గురించి చెబుతున్నాము అనేటువంటి విషయం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరి గురించి ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నామంటే మీరు చాలాసార్లు విన్నటువంటి వ్యక్తే, మరి చాలాసార్లు మీరు చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే స్తెఫను అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఎవరు చెప్పండి? స్తెఫను అనే వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం. దానికి ముందుగా మరి ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందుగా కొంచెం మరి బ్రీఫ్గా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి డీటెయిల్ కొంచెం 2 మాటలు మనం తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. అవును కదా? అవును కదా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. మరి మిమ్మల్ని కించపరచాలని అలాంటిది ఏం కాదు, కానీ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే అపోస్తలుడు పౌలు మాత్రం కాదు. ఎవరు రాస్తారంటే లూకా అనే భక్తుడు రాశాడు. ఎవరు చెప్పండి? మీరు త్వరగా బైబిల్ చదవాలి. లోకాసువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఒకళ్ళ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవాలి. ఘనత వహించిన థియోఫిలా. చాలు 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 చాలు, ఒక్క మాట చాలు. ఘనత వహించిన థియోఫిలా, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ థియోఫిలా. చాలు చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఈ 2 పదాలు మీరు చదివినప్పుడు, ఈ గ్రీకు భాషలో ఉన్న పదాలు మనం చదివినప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మీకు తెలియాలని మరి ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే మీరు ఇలా సమాధానం చెప్తే ఏమవుద్దంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏం బోధిస్తున్నారు, ఏం తెలుసు అని చెప్పి కొంచెం అనుకుంటారు. అప్పుడు మనమే కొంచెం బాధపడాల్సిన అవసరం వచ్చింది. అందుకని గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా సువార్త 2 పుస్తకాలు రాసింది ఎవరు? ఇప్పుడు లూకా అనేటువంటి భక్తుడు రాశాడు. రైట్, క్లియర్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అరగంటలో నేను 6 గంటలు చెప్పాలని మెసేజ్ అరగంటలో చెప్తున్నా. గుర్తుపెట్టుకోవాలి. 6 గంటలు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా నేను అరగంటలోనే మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఒకటి క్లియర్ అయింది ఇప్పుడు. ఎందుకంటే లూకా సువార్త అపోస్తలుల కార్యం ఎవరు రాశారు? లూకా అనే భక్తుడు రాశాడు. సరే, ఇక్కడ 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల గురించి మనకు బాగా తెలిసి ఉండాలి. 4 సువార్తల తర్వాత మధ్యలో అపోస్తలుల కార్యం అనే పుస్తకం ఉంది. తర్వాత అక్కడి నుంచి పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలకి ఇక్కడ సువార్త పుస్తకాలకి ఈ మధ్యలో ఉన్నటువంటి అపోస్తలుల కార్య గ్రంథాన్ని ఏమంటారంటే ఒక వారధి లాంటిది అనమాట. ఏం చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య ఏముంది? ట్యాంక్ బండ్, ఒక వారధి ఉంది ఒకటి, మీకు తెలుసు కదా. అలాగా ఒక వారధి లాంటిది అనమాట. అంటే మనకు లోకాసువార్త బాగా తెలిసినప్పుడు అపోస్తలుల కార్యం మనకు బాగా తెలుస్తుంది. పత్రికల మీద మనకు అనేక పత్రికల మీద, పౌలు రాసిన పత్రికలు అన్నిటి మీద మనకు బాగా పట్టున్నప్పుడు ఈ అపోస్తలుల కార్య గ్రంథం కూడా మనకి బాగా అర్థమవుతుంటుంది. అది విషయాలు. ఎందుకంటే మీరు చదువుతున్నారని ఎప్పటి నుంచైనా చదవని వాళ్ళు చదువుతారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేను డైరెక్ట్గా 6వ అధ్యాయంలోకి వచ్చేస్తాను. డైరెక్ట్గా 6వ అధ్యాయంలోకి వస్తాను. మీ అందరికీ బాగా తెలుసు, యేసు ప్రభువు ఈ భూలోకంలో తన యొక్క పరిచర్యను ప్రారంభించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన చనిపోయి తిరిగి పరలోకానికి ఆరోహణం అవుతాడు.
ఈ విషయాలు మనకందరూ బాగా తెలుసు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు లోకాసు వార్త చివరి అధ్యాయంలో చివరి మాటలు చదివితే అక్కడ కూడా ప్రభు ఆరోహణమైనట్లే మనకు కనబడతాడు. అలాగే అపోస్తుల కార్య గ్రంథంలో మీరు మొట్టమొదటి అధ్యాయం మనం చదివితే అక్కడ కూడా ప్రభు పరలోకాన్ని ఆరోహణమైనట్లుగా మనకి వ్రాయబడింది అన్నమాట. దానికోసం మీకు జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను, మరి మీకు అర్థం కావడం కోసం. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మీరు వచ్చేలోపు ఏం చేయాలంటే 10 రోజులు, ఎన్ని రోజులు? 10 రోజులు మీరు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. అప్పటికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడండి? 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నారు. 40 ఇప్పుడు 10 రోజులు కనిపెడితే ఎన్ని రోజులు అవుతుంది? మొత్తం 50 రోజులు అవుతుంది. 50 రోజులు ఏమన్నారంటే పెంతుకోస్తు పండగ అన్నారు. ఏం చెప్పండి? పెంతుకోస్తు పండగ. 50 అంటే పెంతుకోస్తు పండగ అని అర్థం అనమాట. 50 రోజు పెంతుకోస్తు పండగ వస్తుంది. ఆ పండగ రోజున నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రభు చెప్తూ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మనం మొదటి అధ్యాయం చదివినట్లయితే ఆ విషయాలను జరిగిపోయినాయి. మనం ఇక 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాము, పరిశుద్ధాత్మ పరలోకం నుంచి భూలోకానికి, ఏమండి, పరలోకాన్ని నుంచి భూలోకానికి 2వ అధ్యాయంలో వస్తాడు. తర్వాత పేతురు ప్రసంగం జరుగుతుంది. ఇక ఆ అధ్యాయం అయిపోద్ది. తర్వాత అక్కడ దాదాపు 3,000 మంది, ఎంతమంది అండి? 3,000 మంది బాప్తిస్మం పొందుతారు. ఇప్పుడు 2వ అధ్యాయంలో పేతుడు మాట్లాడినప్పుడు 2 అధ్యాయాలు అయిపోయింది. ఇక 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, శృంగారముల దేవాలయం దగ్గర ఒక కుంటివాడిని పేతురు యోహాను ఏం చేస్తారు? స్వస్థత పరుస్తారు. ఆ తర్వాత పేతుడు వారిని యోహాను జైల్లో వేస్తారు. ఆ అధ్యాయం అయిపోతుంది. తర్వాత ఇక 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తాము. అప్పుడు సంఘము పురుడు పోసుకొని, సంఘం ఏం చేసిందండి? పుట్టిందనమాట. అప్పుడే పుట్టిక ఆ సంఘం పురుడు పోసుకొని అభివృద్ధి చెందటం ప్రారంభించబడింది. ఎంతమందితో ప్రారంభించబడింది? 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది మనం చూస్తే వెంటనే మనం చూస్తాం. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా 7,000 మంది అవుతారు. ఎంతమంది? 7,000 మంది అవుతారు. 7,000 మంది అవుతారు. సంఘము బాగా విస్తరిస్తూ ఉంటుంది. సంఘం చాలా బాగా విస్తరించినప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటే యెరూషలేము అంతా కూడా గలిబిలిగా ఉంటుంది అన్నమాట. ఎలాగుంటుంది చెప్పండి? గలిబిలిగా ఉంటుంది. అసలు ఏంటి ఈ జనం ఏంటి, ఈ ప్రజలు ఏంటి, అసలు ఇంత గుంపులుగా వెళ్తున్నారు. గుంపులుగా వెళ్ళి అందరూ బాప్తిస్మం పొందుతున్నారు. ఇది ఏమైద్దో అని చెప్పి అక్కడ నుండి యూదులందరూ కలవరం వచ్చేసింది. అయితే ఇప్పుడు బాప్తిస్మం పొందుతుంది ఎవరు? యూదులే. ఎవరు చెప్పండి? యెరూషలేములో ఉన్నటువంటి యూదులే. వాళ్ళే బాప్తిస్మం పొందుతున్నారు. వారిలో కొంతమంది వ్యతిరేకులుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి మీకు. ఇక్కడ యెరూషలేములో 3 రకాల తెగల వాళ్ళు ఉన్నారు. ఎన్ని తెగలు? 3 రకాలు. అంటే యూదుల్లోనే మళ్ళీ వేరే తెగల గురించి నేను మాట్లాడుతున్నా. యూదుల్లోనే అచ్చం యూదులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిశ్రిత జనాంగమైన యూదులు కొంతమంది ఉన్నారు. 3వది మనం చూస్తే అన్యులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. 3 అనుభవాలు కలిగిన మనుషులు ఉన్నారు. మొట్టమొదటిగా అచ్చం ఒరిజినల్ యూదులు ఉన్నారు. 2వది మిశ్రిత యూదులు ఉన్నారు. వీళ్ళని ఏమన్నారంటే సమరయులు అన్నారు. ఏమన్నా చెప్పండి? సమరయులు అన్నారు. మన యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభువు ఒక సమరయ స్త్రీకి ఏం చెప్తాడు? సువార్త చెప్పినప్పుడు ఆ సమరయ ప్రాంతం అంతా కూడా వారందరూ కూడా ప్రభువుని నమ్ముకొని అక్కడ విశ్వాసం నుంచి ప్రభువునందు వారు విశ్వాసులుగా మారిపోతారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నేపథ్యంలో అలా జరుగుతున్న సమయంలో మనం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే సంఘం బాగా విస్తరించినప్పుడు ఇక సంఘంలో జనం ఎక్కువైనప్పుడు ఏమవుద్ది? అక్కడ ఫ్లోటింగ్ బాగా ఎక్కువైంది అనుకోండి. అప్పుడు ఏం జరిగింది? అక్కడ తగాదులు, గొడవలు ఇవన్నీ జరుగుతాయి కదా.
5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోనే ఒక విషయం స్టార్ట్ అయింది. మీ అందరికీ బాగా తెలుసు. ఏమైంది వాడు ఏం చేస్తున్నారంటే, సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడినప్పుడు అక్కడ ఉన్న సంఘం అంతటికి హింస వచ్చింది, సమస్యలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, అక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో, ఎవరైతే యేసుని వెంబడిస్తున్నారో అలాంటి వారిని ఏం చేస్తున్నారంటే బహిష్కరిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? బహిష్కరిస్తున్నారు. సొంత ఇంట్లో వాళ్ళే తన అన్నదమ్ముల్లో అక్కచెల్లెల్లో ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహిష్కరిస్తున్నారు. అప్పుడు మీరు 4వ అధ్యాయంలో మీరు చదివితే ఆ చివరిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వారికి ఉన్న చరచరాస్తులన్నీ కూడా అమ్మేస్తున్నారు. అమ్మేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉంటే మొట్టమొదటిగా ఎవరో తన పొలాన్ని అమ్మాడంటే బర్నబా అనే వ్యక్తి తన పొలాన్ని అమ్మాడు. అతని పేరు అసలు పేరు యోసేపు. ఆయన బర్నబా అనే అపోస్తులు పిలిచేవాడు. అతను మొట్టమొదటిగా ఆ కార్యం చేశాడు. ఆ తర్వాత సంఘములో చాలామంది చాలా ఉన్నతుండి వాళ్ళందరూ ఏం చేశారంటే వారికి ఉన్న చరస్థిరాస్తులు అన్నీ కూడా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. అలా పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదరించబడుతున్నారు. అప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, అననీయ సఫీరా అనే 2 భార్యాభర్తలు వాళ్ళు కూడా పొలం అమ్మారు. సగం దాచుకొని అక్కడ ఒక స్టోరీ జరిగిపోయింది. వాళ్ళిద్దరు చనిపోయారు. అంతవరకు అయిపోయింది. అయితే ఇక 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఇక ఏం మొదలైనవి అంటే సనుగులు గొణుగులు మొదలైనవి. అంటే సంఘం బాగా అభివృద్ధి చెందేటప్పటికల్లా సంఘంలో సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్యలు చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. సమస్యలు ఎక్కువైపోయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేస్తున్నారండి, ఫిర్యాదులు చెప్పుకుంటున్నారు, కంప్లైంట్స్ చెప్పుకుంటున్నారు. అలా కంప్లైంట్ చెప్పుకున్నారన్నమాట. అలా చెప్పుకుంటూ ఉండేటప్పటికల్లా అప్పుడు దీన్ని చూసి అపోస్తులు ఏం చేశారంటే, అబ్బాయి ఇలా కాదు, ఇప్పుడు మనం అందరం పని చేద్దాం. ఇప్పుడు మీరు చదివిన వచ్చిన అదే, ఈ మాట అందరికీ ఇష్టమైనందున 5వ వచనం మనం ఏం చదివాం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున. ఏ మాట అంటే అపోస్తులు అందరూ ఏం చేశారని అందరిని పిలిచి, అయ్యా ఇక మేమందరం కలిసి మీకు భోజనాలు పెడతాం, భోజనాలు వడ్డీయటం, వంట చేయటం, ఏమని చేయటం మా పని కాదు. మరి మేము వాక్యం ఎప్పుడు చెప్పాలి? మా పని ఏంది? మీకు వాక్యం చెప్పడమే కదా. మేము వాక్యం చెప్పకుండా మీకు వంట చేసి పెట్టి, మీకు వడ్డించి పెట్టి ఇవన్నీ చేస్తే మరి మేము ఎప్పుడు వాక్యం చెప్పాలి? అందుకని మీరేం చేస్తారంటే, మీలో మీరే మంచివారు, ఆత్మ కలిగినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, మంచి పేరు పొందిన వారిని 7 మనుషులను ఏర్పరచుకుంటే వారికి మేము ప్రార్థన చేస్తాము. వారిని ఈ పరిచర్యకు అప్పగిస్తాం. ఏం పరిచర్యకు? భోజన పరిచర్య. ఎందుకు భోజనం? అక్కడ వీరంతా బహిష్కరించబడిన వాళ్ళందరికీ కూడా అక్కడ అపోస్తులు ఏం చేస్తున్నారు? భోజనాలు పెడుతున్నారు. ఎవరి ద్వారా పెడుతున్నారు? అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళకున్న చరస్థిరాస్తులు అన్నీ అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ఇదంతా ఒకటి ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఏంటంటే ఇంట్రడక్షన్ అన్నమాట. ఏం చెప్పండి? ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 7 ఎన్నుకున్నారు. 7లో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ఎవరు చెప్పండి? మీకు ఇప్పుడు అర్థమైపోయింది. మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే స్తెఫను. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనము మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి గురించి మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ స్తెఫను ఎవరని పేరేం పేరు? స్తెఫను. మొట్టమొదటిగా చాలా విషయాలు చెప్పాలి, కానీ నేను త్వరగా చెప్తాను. మొట్టమొదటిగా స్తెఫను తనకున్నటువంటి లక్షణాల గురించి నేను 1, 2, 3 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, స్తెఫను యొక్క గుణ లక్షణాలు. ఎవరండి? స్తెఫను యొక్క గుణ లక్షణాలు. ఇక్కడ
మీరు ఒక్కసారి ఏం చేయాలంటే స్తెఫను యొక్క గుణాలు అన్నప్పుడు స్తెఫన్ని మనల్ని కంపారిజన్ చేసుకోవాలి. ఓ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ స్తెఫను కూడా సంఘంలో ఏమైనాడు? ఒక విశ్వాసే కదండి. ఇప్పుడు మీరు నేనేమైనా ఇక్కడ మీరు నేనేమైనాం అర్థం కావట్లేదా? మనం కూడా విశ్వాసమే కదా. ఏమండి, మనం కూడా విశ్వాసమే కదా. విశ్వాసులు, సంఘములో విశ్వాసులు ఎలాగుండాలి, సంఘంలో విశ్వాసులు ఎలాగుండాలి దాని గురించి నేను 3 మాటలు చెప్పబోతున్నాను. సంఘంలో విశ్వాసులు ఎలాగుండాలి. ఇప్పుడు స్తెఫను ఒక వ్యక్తిని మనం తీసుకుంటున్నాం, ఒక వ్యక్తిని మనము కంపారిజన్ చేసుకోవాలన్నమాట. స్తెఫను ఇప్పుడు ఎలాగున్నాడు, ఆ వ్యక్తిని గురించి మనము 3 మాటలు మాట్లాడుకుందాం. స్తెఫను మొట్టమొదటిగా స్తెఫను యొక్క గుణ లక్షణాలు ఏం చెప్పండి? స్తెఫను యొక్క గుణ లక్షణాలు, ఆయనకున్నటువంటి మంచి గుణ లక్షణం ఏంటంటే అతను మంచి విశ్వాసి. ఏం చెప్పండి? ఆయన ఎవరండి? మంచి విశ్వాసి, లేదా మంచి పేరు కలిగిన వాడు. మంచి ఎవరి వల్ల పేరు పొందాడు? అపోస్తలులు చెప్పారు కదా, మీలో మంచివారిని ఎన్నుకోండి. ఎవరండి? మీలో మంచివారిని ఎన్నుకోండి. మీలో మంచివారు, మీకు మంచిగా అనిపించేటివారు, వీరు నిజంగా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, వీరు నిజంగా విశ్వాసంగా ఉన్నటువంటి వాళ్ళు, వీరు నిజంగా నమ్మకస్తులు. అలాంటి వారిని మీరు మీలో 7గురిని, ఇన్ని వేల మంది, దాదాపు 10,000 మందిలో 7గురిని ఎన్నుకున్నారు. ఎంతమంది అండి? దాదాపు 10,000 మందిలో 7గురిని ఎన్నుకున్నారు. వాళ్ళలో ఫస్ట్ పర్సన్, ఇది గోల్డ్ మెడిసిన్ చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ పర్సన్ ఈయన స్తెఫను గురించి మనం చెప్పుకోవాలి. తనను ఎన్నుకున్నారు. అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే విశ్వాసి. ఎవరు చెప్పండి? మంచి విశ్వాసి. వెరీ గుడ్. విశ్వాసి, మంచి విశ్వాసి. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడిన మాట మనకు తెలుసు కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. మంచి విశ్వాసి, వెరీ గుడ్ పర్సన్ అన్నమాట. మంచి విశ్వాసి, చాలా మంచి విశ్వాసి, మంచి పేరు కలిగినటువంటి వాడు. ఒకసారి మరి మనం ఆలోచన చేస్తే మనం మంచి విశ్వాసులేనా? ఇప్పుడు మనకి చాలా అందరికి కోపం వచ్చింది కదా, అందరికి కోపం వచ్చింది. నేను విశ్వాసిని కాదా అని మీరు అనుకుంటారు కదా. అయితే మరి విశ్వాసి అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు? మంచి విశ్వాసి అంటే ఎవరు? వినండి, జాగ్రత్తగా వినాలి. ఇంకా నా సమయం చాలా విలువైంది. ఒక్కొక్క సెకండ్ గడిచే కొంది నాకు టెన్షన్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క క్షణం గడుపుతుంటే పావుగంట టైం అయిపోయింది. ఇంకా పావుగంటలో నేను మాట్లాడతాను. మంచి విశ్వాసి అంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, వారి పాపాలను ఒప్పుకొని, వారు పాపులని గుర్తించి, ప్రభు యొక్క రక్తం చేత కడగబడి, దేవుని సన్నిధిలో ఒప్పుకొని మంచి విశ్వాసిగా, నమ్మకంగా, ప్రభు కోసం త్యాగం కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని ఏమంటారంటే మంచి విశ్వాసులు అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది విశ్వాసిగా సంఘంలో మనము, నేను చదివించడానికి సమయం లేదు కానీ గలతీ పత్రికలో పౌలు ఒక మాట ఏం రాస్తా అంటే, వీరెవరంటే సంఘములో స్తంభాలు లాంటి వారంట. ఎలాంటివంట అంటే సంఘంలో కూడా స్తంభాలు ఉంటాయా? మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీతో స్తంభాల గురించి మాట్లాడాను కదండి. స్తంభాల గురించి గుర్తుంది ఎవరికన్నా? సంఘం అనేటువంటి ఈ సంఘంలో స్తంభాలు లాంటి వారు విశ్వాసులని, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే స్తెఫను ఎలాంటి వాడంటే ఈ సంఘంలో ఒక స్తంభం లాంటి వాడు. మరి నేను కూడా ఒక స్తంభం లాంటి వాడువేనా? స్తంభం అంటే కదిలేది కాదు కదా, చాలా స్ట్రాంగ్. ఏమి స్ట్రాంగు? ఇప్పుడు ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చామనుకోండి, నేనే వచ్చాను అనుకోండి, నాకు ఈ పాస్టర్ గారు పాడతానికి ఇవ్వలేదు అనుకోండి,
ఇంక రేపు వస్తానో రాను కూడా నాకే తెలియదు. వాళ్ళకే ఇస్తాడండి పాటలు, మాకు పాటలు ఈయన ఆయన అని మళ్ళీ ఏం పాడకపోక బయటికి పోయి మళ్ళీ చెప్పుకుంటుంది. మళ్ళీ చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు విశ్వాసులు అవుతారా? పాట పాడితేనే విశ్వాసులా? ప్రార్థన చేస్తేనే విశ్వాసులా? ఏమండి? ఇంకా వేరే ఇంకేం పనులు లేవా? ఆ రెండేనా ఉంది? చెప్పండి, ఆ రెండేనా ఉంది? ఇలాంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళని ఏమంటారంటే మంచి విశ్వాసి. ఏ విశ్వాసం అండి? మంచి విశ్వాసి. మంచి పేరు పొందినటువంటి వాడు, మంచి పేరు పొందినవాడు, మంచి పేరు పొందినవాడు, చాలా మంచి పేరు పొందినటువంటి వాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాం. స్తెఫను ఎందుకు ఎన్నుకున్నారంటే స్తెఫను మంచి విశ్వాసి. స్తెఫను అలాంటి వాడండి, మంచి విశ్వాసి, మంచి పేరు పొందినటువంటి వాడు, మంచి పేరు పొందినటువంటి వాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాను ఆయన గురించి. ఈయన సంఘమంతటిని గూర్చి కూడా మంచి సాక్ష్యము పొందినవాడు అంట. ఎలాంటి వాడంట? మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనికి సంబంధించి ఒక వచనం మీకు ఇస్తాను, మీకు చదివితే. 3వ యోహాను పత్రిక 3వ వచనం. ఒక అధ్యాయం అంటే మీకు తెలుసు కదా, చిన్న అధ్యాయం. 3వ వచనం ఒకటి చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి, నా గురించి, మన సంఘంలో మనకున్నటువంటి స్థానాన్ని గురించి, మనకున్నటువంటి మనకున్నటువంటి మరి పరిచర్య గురించి, మనకున్నటువంటి పనిని గురించి మరి బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? పాట పాడపోతాం అలిగిపోయిద్దయ్యా, ప్రార్థన అయిపోతే అలిగిపోయిద్దయ్యా, వాక్యం చదివిపోతే అలిగిపోతాడయ్యా అని చెప్పుకుంటే ఇక మనకేమన్నా పేరు ఉంటుందా? ఏం పేరు ఉండదు. ప్రార్థించమని చెప్పకపోయినా, ప్రార్థన చేయమని చెప్పకపోయినా, ఏమండి, విశ్వాసికి ఏముండాలి? అన్ని లక్షణాలు ఉండాలి. ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు కూడా ఉండాలి. మరి మార్పు చెందితేనే కదా మన ఇక్కడికి వచ్చింది. మార్పు చెందలేదు మీరు? మార్పు చెందితే కదా మన ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ మనకు ఉండాలి కదా. ఓర్పు ఉండాలా, మంచి నేర్పు ఉండాలా, వాటిని సమకూర్చుకునే ఆలోచన ఉండాలా. అలాంటివన్నీ ఉండాలంటే మంచి మార్పు మనకి ఉండాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ స్తెఫను ఎలాంటి వాడు అంటే మంచి మార్పు కలిగినటువంటి వాడు. మంచి అంటే సంఘములో మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. ఎక్కడండి? మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. ఒక సంఘంలోనే కాదు, తన కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక పాస్టర్ గారంట ప్రసంగం చేస్తున్నాడంట. ఏం ప్రసంగం చేస్తున్నాడంటే, ఒక దొరగారేమో మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడంట. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒక పదం వచ్చిందంట. ఏం పదం అంటే, పేతురు పత్రికలో ఏముందంటే వాత వేయబడిన మనస్సాక్షిలో ఒక పదం వస్తుంది అంటే. ఇక ఈయన తర్జుమా చేసే ముందు ఈ దొరగారు రాబోయే ముందు ఈయన వచ్చిన 4 మాటలు మాట్లాడుతున్నాడంట. మాట్లాడి ఎదురుగా ఉన్నటువంటి ఇలాంటి ఆడియన్స్ ఏం చేశారంటే పక్కున నవ్వారంట. ఎందుకు? వాత వేయబడిన మనస్సాక్షిలో మీరు ఉండొద్దు, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు పెద్ద దైవజనుడు వస్తున్నాడు, మీతో మాట్లాడబోతున్నాడు అన్నాడంట. ఇప్పుడు దొరగారు వచ్చాడంట. వచ్చి చూసి ఎందుకు నవ్వారు వీళ్ళు అర్థం కాలేదంట. అర్థం కాక ఈయన వాక్యం చెబుతున్నాడు కానీ పాప దొరగారికి ఆయన మైండ్ పనిచేయట్లేదంట. అంతా అయిపోయిన తర్వాత ఎవరో వాళ్ళ ఒక్కరిని పిలిచాయా, మీరు ఎందుకు నవ్వారు చెప్పండి అయ్యా అంటే, ఏం చెబుతావండి, పాస్టర్ గారు ఇప్పుడు దాకా కొట్టాడు, పాస్టర్ గారు కొట్టు ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చాడు, ఇప్పుడు ఏం చెబుతున్నాడు, మీరు వాతవేయమో మనస్సాక్షి కలిగి ఉండొద్దు అని ఇక్కడ బోధ చేస్తున్నాడండి. మరి మీరు నవక ఏం చేయమంటారని అన్నాడంట. మీకు అర్థం కాలేదా? అర్థమైందా?
మన జీవితానికి మనమే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అది ఎవరి వలన? కొంతమంది బయట వాళ్ళ వలన మంచోళ్ళు అనిపించుకుంటారు. అబ్బా ఎంత మంచోడు అనిపించుకుంటారు. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎక్కడ తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయండి? ఇంట్లోకి వస్తే భార్య చెప్పింది, ఆమె సాక్ష్యం ముందు తీసుకోవాలి ముందు. ఎందుకంటే ఆయనతో కాపురం చేసి ఆమె కదా. నేను పాస్టర్ గారి గురించే చెప్పట్లా, విశ్వాస గురించి కూడా చెప్తాను, అందరి గురించి చెప్తున్నాను. మనం ఎలాగ ఉండాలంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి, అంటే పవిత్ర హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఏమండి? మంచి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎవరి వలన? సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి, కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, లోపల సాక్ష్యం కలిగి ఉండాలి, బయట కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు అనేక సార్లు చెప్పాడు, యూదులతో చెప్తా ఉంటాడు, మీరు పాత్రలు పైనే దవ్వుతారు, లోపల మాత్రం కడగరు. మీరేమంటారు? తోముతారా కడుగుతారంటారు? ఏమంటారు? పాత్ర లోపలంట లోపల ఏముంటుంది? మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండొద్దు మీరు. పైన చూడటానికి తెల్లగా ఉంటుంది సమాధి, లోపల ఏముంటుంది? అంతా కుళ్ళు కంపు ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటాడు. మార్క్స్ వార్తలో లోపల నుంచి అనేకమైనవి ఉన్నాయి అంటాడు. మత్తయి సువార్తలో హృదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడి అంటాడు. లోపలేమో కంపు, బయట ఏమో ఇంపుగా ఎలాగుంటుందండి? ఉంటుందా? ఉండనే ఉండదు. అయితే మన సాక్ష్యం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే కొన్ని లక్షణాలు మనకు ఉండాలి. ఏముండాలంటే దయగలిగిన మనసు ఉండాలి. మనకి ఏమన్నా చెప్పండి? ఇతరులను ప్రేమించే అనుభవం ఉండాలి. ఇతరులను ముందు ప్రేమించడం తీసి పక్కన పెట్టి, ఇతరులను ప్రేమించే విషయం పక్కన పెట్టి ముందు మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి. భార్య అయితే భర్తను ప్రేమించాలి, భర్త అయితే భార్యను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు ఎవరో తెలుసా? తర్వాత ఈయనలోనంట ఒక మంచి లక్షణం అంటే కపటం అనేది కనపడదంట. ఎవరిలో? స్తెఫనులో కపటం అనేది కనబడనే. ఇప్పుడు దయ, కనికరము, ప్రేమ అనేటువంటి మాట ఇంగ్లీష్లో మెర్సీ అంటారు. ఇవన్నీ ఒకటే. అయితే దాని లోపల ఏమి లేదంట, కపటం కొంచెం కూడా లేదు. ఇప్పుడు సమాజంలో దయగల కోడళ్ళు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఏమండి? ఎవరాళ్ళు? దయగల కోడళ్ళు అత్తలకి చుక్కలు చూపిస్తున్నారండి. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? అత్తలకి ఏం చూపిస్తున్నారు? చుక్కలు చూపిస్తూ ఉంటారు. కొడుకున్నప్పుడేమో అసలు ఎంత తల్లిని ప్రేమించినట్టుగా మాట్లాడతారు. ఇక కొడుకు వెళ్ళిన తర్వాత బయటికి అత్తకి ఏం చూపిస్తారు? చుక్కలు చూపిస్తూ ఉంటారు. మీరు ఈరోజు యూట్యూబ్లో చూడలేదా? బయటికి నెట్టేస్తున్నారు. బయటకి ఏం చేస్తున్నారండి? నెట్టి పడేసి తలుపులు వేస్తున్నారు. మనకి ఎలాంటి మంచి మనస్సాక్షి అంటే ఎలాగుంటుంది? దాంట్లో ఏముండదు? కపటము ఉండదు. ఏముంటుంది మరి? ప్రేమ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ ఇంట్లో తోడుకోవాలనే ప్రేమించం, అత్తనే ప్రేమించం. ఇంకా మనం ఏం ప్రేమిస్తాం? ఇంకా బయట వాళ్ళు ఏం ప్రేమిస్తాం చెప్పండి? అలాంటి మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడే స్తెఫను. మంచి సాక్ష్యం కలిగిన వాడు, దయగలగవాడు, కపటము లేనివాడు, తర్వాత కృప కలిగిన వాడు అంట. ఏం చెప్పండి? ఏమైంది? ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, మీరు అక్కడ చదవండి. ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. స్తెఫను పర్లేదు, అక్కడ నుంచి చదవండి. స్తెఫను కృపతోను జ్ఞానముతోను నిండిన వాడై చాలు దేవుని స్తోత్రం. నేను ముగించిపోతున్నాను త్వరగా. ఇంకా రెండే మాటలు చెప్తాను, వినండి దయచేసి. దయచేసి వినండి. స్తెఫను దేవునితో మనం ఇవన్నీ చేయాలంటే మనం దేనితో నింపబడాలంట? దేవుని యొక్క కృపతో,
దేవుని యొక్క కృపతో నింపబడాలి. మరి దేవుని యొక్క కృపతో నింపబడాలంటే మనం ఏం చేస్తే దేవుని కృప మనకు వచ్చింది చెప్పండి? నేను ఇందాక చెప్పాను 6 గంటల ప్రసంగం 30 నిమిషాలని చెప్పేస్తున్నాను. ఇంకా 5 నిమిషాలు ముగిచ్చేస్తున్నాను చాలా విషయాలను చెప్పడానికి. కృపతో నింపబడాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ ప్రార్థన. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేను ఏం చేయాలి చెప్పండి? మోకాటి ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కావాలి. ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుని కృప వారి మీదకి వస్తుంది. అలాంటి వారే దయను, కృపను, ప్రేమను వెదజల్లగలుగుతారు, సువాసన వెదజల్లగలుగుతారు. ఇంకా ఏం చెప్పమంటారు స్తెఫను గురించి? ఇంకొక మాట చెప్తాను. స్తెఫనుకు ఉన్నటువంటి సామర్థ్యాలు, ఇంకా దాని గురించి మనం చెప్పుకోలేం. స్తెఫనుకు అసలు ఏం అప్పచెప్పబోతున్నారు వీళ్ళు? అపోస్తులు ఏం అప్పచెప్పబోతున్నారు? ఆడ ఏం జరుగుతుంది అసలు? మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. భోజన ఏర్పాట్లు ఆయన అక్కడ దాని మీద మెయింటెనెన్స్ ఇవ్వబోతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు గంటె పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? గంటె పట్టుకొని వంట చేయాలి. గంటె పట్టుకొని ఏం చేయాలండి? వంట చేయాలి, వడ్డించాలి, ఏదైనా పని చేయాలి. అప్పుడు ఏమయ్యా, నేను ఇంత డాక్టరేట్ కలిగిన వాడిని నన్ను గంటె పట్టుకోమంటావు, ఏమన్నా ధర్మంగా ఉందా అని స్తెఫను ఏమన్నా అన్నాడా? అనలేదు.